కాళేశ్వరం నివేదికపై రేపు సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఎల్లుండి కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నివేదికను అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో నీటిపారుదల శాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించిన నివేదికను అధ్యయనం చేసి దాని సారాంశాన్ని తయారు చేసి 4వ తేదీన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సమర్పించనుంది. ఇక కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, సాంకేతిక లోపాలు, ఆర్థిక అంశాలు, బ్యారేజీల డిజైన్, నిర్మాణ సమస్యలు, బాధ్యుల గుర్తింపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నివేదికలో పేర్కొన్న విషయాల ఆధారంగా తదుపరి చర్యలు, న్యాయపరమైన సలహా కోసం అడ్వకేట్ జనరల్కు నివేదికను పంపడం మరియు శాసనసభలో ఈ నివేదికను ప్రవేశపెట్టి చర్చించడం వంటి అంశాలు కేబినెట్ ఎజెండాలో ఉండవచ్చు.